రైట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కమెంట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూసిన మాజీ మంత్రి కేటీఆర్ ప్రకృతిపై కపట ప్రేమ నటిస్తున్నారని అన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను వేలం వేసినప్పుడు లేని తప్పు కంచా గచ్చిబౌలి భూముల విషయంలో తప్పుగా కనిపిస్తోందా అని విమర్శించారు. వాళ్ళు గతంలో వేలం వేసిన కోకాపేట భూములను ఎకో పార్క్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కంచే గచ్చిబౌలి భూముల్లో ఐటీ కంపెనీస్ నిర్మించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని గతంలో ప్రైవేటు సంస్థలకు భూములను కట్టబెట్టారని ఆరోపించారు. కేటీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ సేవ్ నియో పోలీస్ 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 నియో పోలీస్ నీడెడ్ ఎకో నియో పోలీస్ నీడెడ్ ఎకో పార్క్ 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 కేటీఆర్ డౌన్ డౌన్ 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 రక్షించాలి రక్షించాలి పర్యావరణాన్ని రక్షించాలి గో గ్రీన్ గో గ్రీన్ గో గ్రీన్ గో గ్రీన్ గో గ్రీన్ సేవ్ నియో పోలీస్ సేవ్ నియో పోలీస్ సేవ్ నియో పోలీస్. ఇప్పటికి మాజీ మంత్రి కేటీఆర్ ఇటు కంచెకి సంబంధించి ప్రకృతిపై చేస్తున్న కమెంట్స్ ని కపట ప్రేమ అంటూ కోట్ చేస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, ఇటు డెవలప్మెంట్ ని అడ్డుకుంటున్నారు అంటూ కూడా కేటీఆర్ పై కమెంట్స్ చేస్తూ అక్కడ ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నియో పోలీస్ ని ఎకో పార్క్ లాగా మార్చాలి అనేది డిమాండ్ చేస్తున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి, ఆ స్టూడెంట్స్ ఏమంటున్నారు? దాదాపు 40 మంది దాకా కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున నియో పోలీస్ దగ్గర కోకాపేట పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చారు. అప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ భూములు ఏ విధంగా ఉండేది, ఎక్కువగా అక్కడ కొండలు గుట్టల్లాగా కూడా పెద్ద ఎత్తున గ్రీనరీ లాగా ఉండేది. కాకపోతే కేటీఆర్ కానీ వాళ్ళు వాటిని కూడా తొలిచేసి పెద్ద ఎత్తున రాజపుష్పకి అలాగే మైహోం సమస్య కూడా పెట్టారంటూ కూడా వారు ధర్నా చేశారు. దాంతోపాటు అది ఇప్పటికే డెవలప్మెంట్ కాకుండా స్టూడెంట్ ని రెచ్చగొట్టి పెద్ద ఎత్తున కూడా అభివృద్ధిని అతను అడ్డుకుంటున్నాడు. దాంతో పాటు నిరుద్యోగులమైనటువంటి మేము బీటెక్ కూడా చేశాము, చాలా నుంచి కూడా ఉద్యోగాల కోసం మేము ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అభివృద్ధి వస్తుంది, ఇట్లాంటి 400 ఎకరాల్లో కూడా పరిశ్రమలు పెడతాం, అలాంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి ఎదురు చూస్తుంటే ఇప్పుడు కేటీఆర్ కావాలని చూస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని వేల కోట్ల రూపాయల విలువైన బట్టి ప్రభుత్వ స్థలాలను కూడా అపరంగా అప్పచెప్పేస్తారు. ఇప్పుడు మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తున్నట్టే కావాలనే ఇట్లా ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేపిస్తున్నారంటూ కూడా వారు ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటు ఈ ఎవరైతే ఈకో ఫ్రెండ్లీ ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకి అందరికీ వాళ్ళు చాలా సూటి ప్రశ్నలు వేశారు. గతంలో ఉన్నటువంటి నియో పోలీస్ సంబంధించిన భూముల్లో అప్పుడు మీకు ఈ యొక్క ఈకో పార్కులు మీకు కనపడలేదా, అప్పట్లో ఉన్నటువంటి గ్రీనరీ మీకు కనపడలేదా, అప్పట్లో మీకు పక్షులు కానీ ఆ రాగాలు కానీ మీకు అప్పుడు వినపడలేదంటూ కూడా వాళ్ళు ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మహిళలు కానీ ఇట్లా జెంట్స్ కానీ పెద్ద ఎత్తున కూడా వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా తమ నిరసనని దాదాపు గంట పాటు కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు కేటీఆర్ కి కొన్ని ప్రశ్నలు కూడా వారు నేపథ్యం, ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఈ ద్వంద్వ ఏదైతే ప్రశ్నలు ఉన్నో వాటి మీద అంతా చేస్తారు. ముఖ్యంగా కేటీఆర్ ని నిజస్వరూపం ఇచ్చిన నియో పోలీస్ భూములు వేలం వేస్తే అభివృద్ధి గచ్చు ఎట్లా అవుతుందంటే కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు చెప్పండి రానా, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ వస్తోంది, కుడ్ యూ ప్లీజ్ మూవ్, సిగ్నల్ వచ్చే చోట నుండి కొంచెం మాట్లాడరా? సో అప్పటి వరకు ఒకసారి మనం డీటెయిల్ చూస్తాం. ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా కపట ప్రేమగా కోట్ చేస్తున్నారు ఇటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను వేలం చేసినప్పుడు ఇటువంటి ప్రకృతి ప్రేమ ఎందుకు అడ్డు రాలేదు అంటూ కూడా కేటీఆర్ ని సూటిగా అడుగుతున్నారు. ఏదైతే నియో పోలీస్ అప్పట్లో ప్రభుత్వం అమ్మిందో వాటిని ఇకలాజికల్ పార్క్ లాగా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో విల్ గో బ్యాక్ టు రానా. చెప్పండి.
ఎగ్జాక్ట్ గా గతంలో అనేక వందల ఎకరాలు కూడా ఈ రకంగానే వాళ్ళు అమ్మేశారు. అప్పట్లో నియోపోలిస్ దగ్గర వేలంపాట వేసినప్పుడు ఒక ఎకరం 100 కోట్ల రూపాయల వరకు వెళ్ళి పెద్ద ఒక రికార్డు ధర అనేది వచ్చింది. గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి చిన్న చిన్న బిట్లు 40 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాలు అమ్మితేనే ఇట ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల వరకు సంపద వస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భూములు చాలా ఉన్నాయి. వాటినంతా కూడా మనం ఇట్లా అభివృద్ధి చేసుకోవచ్చు అనే రీతిలో ఆయన మాట్లాడినటువంటి ఆడియోను కూడా వాళ్ళు అక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పేరుతో పైగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా కావాలనే వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ పక్షులు ఉన్నాయంటూ జంతువులు ఉన్నట్టు కూడా పైగా అభివృద్ధి చేసినప్పుడు గతంలో కూడా ఆ ఎక్కడైతే ఇప్పుడు నియోపోలిస్ కానీ కోకాపేట కానీ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఆ ప్రాంతం అంతా గతంలో కూడా ఒక అడవిలాగా ఉండేది. ఎటు చూసినా కూడా కొండలు గుట్టలాగే ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ కంపెనీస్ అంతా కూడా ఇప్పుడు అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా అక్కడ లేపేశారు. ఏకంగా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. సో ఆ ఎస్యూ పక్కన బట్టి పైగా ఇటు గచ్చిబౌలి స్టేడియం కూడా ఉంది. అటు పెద్ద ఎత్తున కూడా అది అభివృద్ధి చెందినటువంటి ప్లేస్ లో అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం ముందుకొస్తే మాలాంటి నిరుద్యోగుల యొక్క అవకాశాలను కూడా కేటీఆర్ కావాలని దెబ్బతీసే విధంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో లేని తర్వాత అధికారం లేకపోయేసరికి కావాలని కొంతమంది అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, ఎందుకంటే మాకు ఉద్యోగాలు అడ్డుకోవడానికి కేటీఆర్ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాణా. Save your police!